హాయ్ గైస్, ఈరోజు మనం ఈ మోటార్ ఈ స్కూటర్ని అన్బాక్స్ చేద్దాం. ఈ బాక్స్ని ఓపెన్ చేసి లోపల ఏమేమి వచ్చినాయో చూద్దాం. చూడండి, బాక్స్ మీద అయితే డీటెయిల్స్ ఉన్నాయి. సరే చూడండి. బాక్స్లో అయితే ఏమేమి ఉన్నాయో చూద్దాం. బాక్స్లో అయితే ఛార్జరు అండ్ ఈ స్కూటర్ మాత్రమే ఉంది. చూడొచ్చు, ఇది ఫ్రంట్ వీల్లో హబ్ మోటర్ ఉంది. బ్యాక్ వీల్ వచ్చి డిస్క్, బ్యాక్ వీల్లో ఏం లేదు. బ్యాక్ వచ్చి చిన్న స్టాండ్ ఒకటి వచ్చింది. బ్యాక్లో టైల్ ల్యాంప్ కూడా ఉంది. చూడండి, డిస్క్ వచ్చింది వెనక, రైర్ డిస్క్. దీన్ని చాలా సింపుల్. దీన్ని పైకి లేపారంటే హ్యాండిల్ని ఎక్కడ లాక్ చేయడమే. చూడండి, కింద లాకేస్తారంటే అయిపోతుంది. అంతే అండి, లాక్ చేస్తే అయిపోతుంది. మనం అయితే హ్యాండిల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. హైట్ లేపవచ్చు, డౌన్ చేయొచ్చు. హైట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. బెల్ అయితే వచ్చింది. చూడండి, ఫుల్ అయితే ఇలా ఉంది. ఫుల్ స్కూటర్ ఇలా ఉంది. చూడండి, మొక్క బ్రేక్ మాత్రమే ఉంది. లైట్ వచ్చింది. వెనక ఎయిర్ డిస్క్. సైకిల్ని చాలా సింపుల్గా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. థ్రోటిల్ చూడండి, బెల్ ఆన్ చేయడం కూడా చాలా సింపుల్. ఆ మధ్యలో ఉన్న బ్లాక్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తారంటే ఆన్ అయింది. ఇంకా ఇందులో 3 మోడ్స్ ఉన్నాయి. ఎకో, డ్రైవ్, స్పోర్ట్స్ మోడ్ ఉంది. స్పోర్ట్స్ మోడ్లో 10-15 స్పీడ్ దాకా వెళ్తుంది. ఇదైతే మనకి అరౌండ్ 20 కిలోమీటర్స్ దాకా వెళ్ళొచ్చు మనం అయితే ఈ స్కూటర్ వేసుకొని. దీన్ని డబుల్ ట్యాప్ చేసామంటే మనకి ముందైతే లైట్ వచ్చింది. చూడండి, లైట్ వస్తుంది. చూడండి, ఆన్ చేసి అలా 2 సార్లు నొక్కితే మాత్రమే వస్తుంది. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. చూడండి వస్తుంది. ఓకే, నాకైతే చాలా బాగుంది. చాలా సింపుల్గా ఉంది, బాగా సరదాగా ఉంది.
వెనకైతే చూడండి, టేల్ ల్యాంప్ అయితే బాగా బ్లింక్ అవుతుంది బ్రేక్ వేసినప్పుడు. చూడండి, బ్రేక్ వేస్తే మనకు అలా బ్లింక్ అయ్యిద్ది. ఆన్ చేయడం చాలా సింపుల్ అండి, ఛార్జింగ్ పెట్టడం కూడా ఈజీ అండి. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఛార్జింగ్ ఎలా పెట్టాలి. 1-2 డేస్ వాడిన తర్వాత నేను మళ్ళీ రివ్యూ ఇస్తాను ఓకే సైకిల్ ఈ స్కూటర్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.